డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. విశాఖలోని సీఎం ఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్లను మంత్రి పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పేసి ముందుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడాను 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ జరుగుతాం. ఈరోజు రాష్ట్రంలో మొత్తం మీద మనం 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా వారి అకౌంట్లో జమ జరుగుతాం. మనం ఒక విశాఖపట్నం జిల్లానే అత్యధికంగా ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతున్నటువంటి ఈ విశాఖపట్నం జిల్లా. ఈ విశాఖపట్నం జిల్లాలో కూడా 22,955 మందికి 34,43,85,000 రూపాయలని ఈ రోజు వాళ్ళ అకౌంట్లో మనం జమ చేస్తుంది. 34 కోట్ల రూపాయలు అంటే చాలా మొత్తం మన విశాఖపట్నం నగరంలో ఇక్కడ ఉన్నటువంటి మన ఆటో డ్రైవర్లు యజమానుల అకౌంట్లో జమ చేస్తున్నాం అనే విషయం మీరు తెలియజేస్తున్నాం. ఒక తూర్పు నియోజకవర్గంలోనే 3,457 మందికి 5,18,00,000 ఇస్తున్నాం. ఒక అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలో అయితే 5,898 మందికి, గాజువాకలో 3,243 మందికి, పెందుర్తిలో 3,190 మందికి, విశాఖపట్నం ఉత్తరంలో 2,563 మందికి, విశాఖపట్నం దక్షిణంలో 2,358 మందికి, విశాఖపట్నం పడమరలో 2,232 మందికి, విశాఖపట్నం తూర్పులో 3,457 మందికి మనం ఈ లబ్ధిని అందిస్తాము. ఒకసారి తీసుకుంటే 2019 ముందు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి మేరకు ఆ రోజున మీరు ఇచ్చేటువంటి లైఫ్ ట్యాక్స్ ని మినహాయింపు ఇచ్చి ఆ రోజు ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా అండగా ఉన్న విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత కాలంలో ఇక్కడే కాదు, రాష్ట్రంలో గుంటల రోడ్లలో ఆటోలు చిన్నవి ఆ గుంటల్లో పండుగల రిపేర్ల కోసం ముందు ప్రాధాన్యతగా గుంటలు లేని కూడా అవి కూడా పూర్తి చేయడం కూడా ముఖ్యమంత్రి గారు అంటే అందరితో పాటు అది మీకు కూడా ఉపయోగంగా ఉంది. ఇప్పుడు సోదరుడు శ్రీధర్ గారు మాట్లాడుతూ ఈ 15,000 మనం ఆటో రిపేర్కి వాటి కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్తూ వారు గద్గదసారి అవ్వడం అది కష్టం చేసే విషయం మీకు తెలియజేసుకుంటాము. ఇదే కాకుండా మనకి ఇప్పుడున్నటువంటి వాహనాలు మనకి ఆటోతో పాటు క్యాబ్ మిగిలిన వాళ్ళు కూడా రీడ్ ట్యాక్స్ మినహాయింపు కూడా మనం ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టుగా ఈ చలాన అదేవిధంగా మిగిలినటువంటి వారు చెప్పినటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ మనకి ఆటోలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా మారే విధంగా మనం చేస్తూ దాని గురించి క్యాబినెట్ కూడా చర్చించారు. వాళ్ళకు కూడా దానిలో కరెంట్ బిల్లు వచ్చిన వల్ల భవిష్యత్తులో సంక్షేమానికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం సానుకూల జరుపుతుందామనే విషయం కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసిన కొంతమంది మంత్రులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా